1 ఇయర్ బేబీ ఫ్రాక్ని మెజర్మెంట్స్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. దానికంటే ముందుగా మెజర్మెంట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసేద్దాం. అనూస్ ఎంపైర్కు స్వాగతం. మ్యాక్సిమం ఆఫ్ ద వీడియోస్ చెస్ట్ లూజ్ 8 పెట్టుకోండి, వెయిస్ట్ లూజ్ 7 పెట్టుకోండి, అలానే నెక్ 3 పెట్టుకోండి, ఇలా రకరకాల మెజర్మెంట్స్ చెప్తూ ఇలా మార్కింగ్స్ పెట్టండి అని చెప్పేసి చెప్తుంటారు. బట్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారు? ఒక డ్రెస్ తీసుకుంటే లేదా ఒక బాడీ పార్ట్ తీసుకుంటే దాని మీద చెస్ట్ లూజ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఆర్మ్ హోల్ ఎక్కడ మార్కింగ్ చేయాలి, ఇదంతా కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను నార్మల్గా ఒక 1 ఇయర్ బేబీ ఫ్రాక్ మెజర్మెంట్స్ అనేది తీసుకున్నాను. నేను ఏ పార్ట్కి ఎంత మెజర్మెంట్ తీసుకున్నాను అనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ యూజ్ చేస్తూ ఒక చిన్న డయాగ్రామ్ మీద దీన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక బాడీ షేప్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవటానికి నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను, బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. వాస్తవానికి టైలరింగ్ శాస్త్రం ప్రకారం మనిషి బాడీని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫ్రంట్ పార్ట్ని ఇలా 2 పార్ట్స్గా, బ్యాక్ పార్ట్ని ఇలా 2 పార్ట్స్గా, ఇప్పుడు మొత్తం 4 పార్ట్స్గా ఒక బాడీని ఇలా డివైడ్ చేశారు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు దీని ప్రకారం క్యాలిక్యులేషన్స్ చేద్దాము. అయితే ఇందులో నేను బేబీ ఫ్రాక్లోని జస్ట్ టాప్ పార్ట్ మాత్రమే నేను ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రాక్ ఫుల్ లెంత్ 22 ఇంచెస్ అండి, దాన్ని నేను తీసుకోవట్లేదు. క్రింద వైపున బాడీ లెంత్ ఉంది కదా 8 ఇంచెస్. ఈ 8 ఇంచెస్ని ఇక్కడ పై వైపున ఒక లైన్ తీసుకున్నాం కదండి, ఆ లైన్ నుంచి క్రింద వైపున లైన్ వరకు 8 ఇంచెస్ లెంత్ ఉండేలాగా తీసుకోవాలి. ఇది బాడీ పార్ట్ లెంత్. నెక్స్ట్ వన్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ అంటే మన బాడీ పార్ట్లో నెక్ హాఫ్ నుంచి భుజం వరకు తీసుకునే మెజర్మెంట్ని షోల్డర్ పార్ట్ అంటాం. దీన్ని మనం 4 ఇంచెస్గా తీసుకున్నాము. నెక్స్ట్ వన్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మార్కింగ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను నెక్ తీసుకుంటున్నాను. ఈ నెక్ అంటే మనం డ్రెస్ వేసుకునేటప్పుడు మధ్యలో ఒక హోల్ లాగా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం మోడల్స్ పెట్టించుకుంటాం కదా నెక్, ఆ మధ్యలో ఉండే కటింగ్ని నెక్ మార్కింగ్ అంటాము. దానికోసం ఇక్కడ నేను 1.5 ఇంచ్, ఈ 1.5 ఇంచ్ కూడా ఎక్కడి నుంచి అంటే మన బాడీలో హాఫ్ పార్ట్ నుంచి 1.5 ఇంచ్ నెక్ కోసం మార్కింగ్ చేసుకుంటాము. ఎప్పుడైనా షోల్డర్ మార్కింగ్ చేసుకోగానే వెంటనే ఆర్మ్ హోల్ లెంత్ను కూడా మార్కింగ్ చేసేసుకోండి. అప్పుడు మనకి కటింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం షోల్డర్ కోసం ఎంత తీసుకున్నాం, 4 ఇంచెస్ తీసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్మ్ హోల్ లెంత్ కూడా 4 ఇంచెసే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే ఆర్మ్ హోల్ లెంత్ను కూడా 5 ఇంచెసే తీసుకోవాలి. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే మన పైన షోల్డర్ పార్ట్ నుంచి క్రిందకు వచ్చేస్తుంది మెజర్మెంట్స్. సో షోల్డర్ పార్ట్ తీసుకున్నాము, ఆర్మ్ హోల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆర్మ్ హోల్ క్రింద నుంచి చెస్ట్ పార్ట్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్గా మనకి చెస్ట్ లూజ్ 22 ఇంచెస్ ఉంది. ఈ 22 ఇంచెస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఎందుకంటే మన బాడీ పార్ట్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేశారు కాబట్టి ఇక్కడ 22 ఇంచెస్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్కి 5.5 ఇంచెస్ అనేది వస్తుంది. దానికి ప్లస్ 1.5 ఇంచ్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ కోసం యాడ్ చేసి 7 ఇంచెస్ని. సో మీరు ఇక్కడ 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మన ఇష్టం సీమ్ ఎలవెన్స్ అనేది దాని ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు ఈ 7 ఇంచెస్ని ఎలా మార్కింగ్ చేసుకుంటామంటే బాడీలో హాఫ్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 5.5 ఇంచ్ మాత్రమే మన ఒరిజినల్, తర్వాత 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ కోసం. సో ఇలా మధ్యలో నుంచి 5.5, 1.5 ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వెయిస్ట్ లూజ్. ఇక్కడ ఆర్డర్ వైజ్గా చూడండి, వెయిస్ట్ లూజ్ 20 ఇంచెస్, దాన్ని కూడా 4 పార్ట్స్గా చేస్తే 5 ఇంచెస్ వచ్చింది. దాని సీమ్ ఎలవెన్స్ కోసం 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 6.5 ఇంచెస్ వచ్చింది. దీన్ని కూడా బాడీలో హాఫ్ పార్ట్ నుంచి 5 ఇంచెస్, 1.5 ఇంచ్ ఇలా డిఫరెన్షియేషన్ చేసుకుంటూ ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రంట్ నెక్
3 ఇంచెస్, బ్యాక్ నెక్ 2 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ని కరెక్ట్గా మనం సెంటర్లో ఒక లైన్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి లెంత్గా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటాము. ఆల్రెడీ నెక్ విడ్త్ కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, ఈ 1.5 అనేది 3 ఇంచెస్ దగ్గర మీట్ అయ్యేటట్లు చూసుకుంటూ ఇలా ఒక బాక్స్ షేప్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవడమే. సేమ్ బ్యాక్ పార్ట్ నెక్ కూడా ఇక్కడ మన నెక్ కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ 1.5 ఇంచ్ తీసుకొని నెక్ లెంత్ని 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసేసుకొని దాంట్లో కూడా మనకి ఇష్టమైన నెక్ షేప్ని డ్రా చేసుకోవడం. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన మెజర్మెంట్స్ని యూజ్ చేస్తూ ఇప్పుడు క్లాత్ పైన సేమ్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఫ్రాక్లో పైన బాడీ పార్ట్కి సరిపడా క్లాత్ని వేస్ట్ లూజ్, చెస్ట్ లూజ్ ప్రకారం ఇక్కడ తీసుకున్న క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసి లెంత్ 8 ఇంచెస్ కావాలి కదా, 9 ఇంచెస్ లెంత్, అలాగే వేస్ట్ చెస్ట్ లూజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్లు తీసుకున్నాం. మొట్టమొదటగా షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ 4 ఇంచెస్ అయితే నేను ఇక్కడ 3.75 ఇంచెస్కి మాత్రమే తీసుకుంటున్నాను. డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా షోల్డర్ విడ్త్ ఎంత తీసుకుంటే ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతే తీసుకుంటే స్టిచ్చింగ్ చేస్తున్నది ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ 22 ఇంచెస్ కదా, దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక్కో పార్ట్కి 5.5 ఇంచెస్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా కరెక్ట్గా ఆర్మ్ లెంత్ ఎక్కడైతే ఉందో దాని క్రింద నుంచి 5.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ లూజ్, ఈ వేస్ట్ లూజ్ 20 ఇంచెస్ వచ్చింది, దాన్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్కి 5 ఇంచెస్ వచ్చింది. ఈ 5 ఇంచెస్ని క్రింద వైపున మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ సైడ్కి ఒక లైన్ తీసుకోవాలి. ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ 1.5 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ దెన్ దాంట్లో ఆర్మ్ రౌండ్ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నెక్ పెట్టుకోవాలి. నెక్ని 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాము. ఈ వైపు నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు తీసుకున్న మార్కింగ్స్ ప్రకారం డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేయకముందు కానీ ఈ 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు సపరేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ అనుకున్నాం కదా, సేమ్ ఆ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఎల్ షేప్లో ఒక లైన్ తీసుకొని ఈ విధంగా రౌండ్ షేపే తీసుకుంటున్నాను. దాంట్లో ఒక రౌండ్ షేప్ డ్రా చేసి కట్ చేసేస్తున్నాము. అండ్ ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్లో ముడత రాకుండా ఉండటానికి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లెంత్ని 3.75 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 3.75 ఇంచ్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఎంత మార్కింగ్ వచ్చిందో అక్కడికి లెంత్కి ఒక మార్కింగ్ చేసుకొని సేమ్ అదే ప్లేస్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలిపితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల ఆర్మ్ రౌండ్లో ముడత రాకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, నెక్ లెంత్ను 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకొని నెక్ కట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత బ్యాక్ సైడ్న వచ్చేసి ఇక్కడ నేను 1 ఇయర్ బేబీకి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎప్పుడూ పడుకొని ఉంటారు, బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టేస్తే గుచ్చుకుంటూ ఉంటాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హుక్స్ ఒక్కటే వచ్చేటట్లుగా చూసుకొని మిగిలింది ఇక్కడ ఒక డిజైన్ లాగా నెక్ పట్టేటట్లుగా మార్కింగ్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ పైన నెక్ నుంచి 1 ఇంచు, దాని క్రింద నుంచి 3 ఇంచెస్ ఈ విడ్త్ని 1 ఇంచ్గా తీసుకున్న మార్కింగ్స్ మొత్తానికి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని దీంట్లో ఒక డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇది ఒక సింబల్ టైప్లో డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇలా సింబల్ టైప్ వచ్చింది కదా, దీన్ని మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మధ్యలో కటింగ్ని కట్ చేసేసాను. ఇలా లైనింగ్ పార్ట్ కట్ చేయడం అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 2 పార్ట్స్గా ఫోల్డ్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్కి రావడానికి ఇలా 2 పార్ట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు క్రింద బాటమ్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఈ బాటమ్ పార్ట్ను కూడా ఎంత లెంత్ కావాలో అంత లెంత్తో డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాము. అలానే విడ్త్ ఎంత ఉందో అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు
ఇప్పుడు ఒకసారి మెజర్ చేద్దాము. ఇక్కడ ఫ్రాక్ ఫుల్ లెంత్ మొత్తం 22 ఇంచెస్ కావాలి. 22 ఇంచెస్లో 8 ఇంచెస్ అనేది మనకి పైన టాప్ పార్ట్కి అయిపోయింది కదా. ఇక మిగిలిన 14 ఇంచెస్ అనేది కింద ఫ్రాక్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు లెంత్ అని తీసుకున్నాం కదా, విడ్త్ని కూడా ఏ విధంగా తీసుకోవాలో ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ 2 పార్ట్స్ మీద తీసుకున్నాను కదా. ఇప్పుడు విడ్త్ వచ్చేసి ఇక్కడ 2 టైమ్స్ బాడీ పార్ట్కి 2 టైమ్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది 1 టైము, దీన్ని మరొకసారి తీసుకుంటే 2 టైమ్స్. యాక్చువల్గా ఇంత విడ్త్ అయితే సరిపోతుంది మనం ఫ్రాక్ స్టిచ్ చేయాలంటే. బట్ నాకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది, ఇంకా ప్రిల్స్ అనేది బౌన్సీగా వస్తుంది, బాగుంటుందని చెప్పేసి నేను ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా తీసుకున్నాను. సేమ్ అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ను కూడా ఇక్కడ ఉన్నంత వరకే తీసుకున్నాను. ఎక్స్ట్రా మీరు దానికి ఈక్వల్గా కావాలి అంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అది ఎంత అయితే నాకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో అంతే తీసుకున్నాను. లెంత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం తగ్గించేసి కట్ చేసేసుకుంటున్నాను. ఈ బేబీ ఫ్రాక్ని ఇంకొంచెం మోడర్న్గా చేయడానికి పైన టాప్ పార్ట్కి మరో క్లాత్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ ఎంతైతే ఉందో అంతా తీసుకొని ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను యూజ్ చేసే కాంట్రాస్ట్ క్లాత్ అనేది నెక్ 3 ఇంచెస్ కదా, దానికంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్లు తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ కోసం మొత్తం 5.5 ఇంచుని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కాంట్రాస్ట్ క్లాత్ పైన మార్క్ చేశాను 5.5 ఇంచు. రెండో వైపు కూడా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని తీసేసి రెండు వైపులా చేసుకున్న మార్కింగ్కి ఒక లైన్ తీసుకుంటున్నాను. ఇలా లైన్ తీసుకొని నెక్ వైపు నుంచి ఆర్మ్ రౌండ్ వైపుగా ఇలా కర్వ్ షేప్ లాగా వచ్చేటట్లు డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ని బాహుబలి హ్యాండ్స్ లాగా వచ్చేటట్లు తీసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ మొత్తాన్ని 5.5 ఇంచెస్గా తీసుకుంటున్నాను. ఆ లెంత్ నుంచి ఆర్మ్ రౌండ్ డీప్ కోసం 2 ఇంచెస్ని తగ్గించేసి ఒక మార్కింగ్ చేసుకోవాలి. దీనికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఇప్పుడు హ్యాండ్ మొత్తాన్ని ఇక్కడ ఆల్రెడీ నేను బాడీ పార్ట్ స్టిచ్ చేసిన దానితో ఇక్కడ మెజర్ చేస్తున్నాను. ఇక్కడ పై వైపు నుంచి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత క్రింద వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ కోసం తీసుకొని ఇక్కడ హ్యాండ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పై వైపున కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను క్రింద వైపు నుంచి 3 ఇంచెస్ అనేది కాంట్రాస్ట్ క్లాత్ని, పైన మిగిలింది 2.5 ఇంచ్ అనేది పఫ్ హ్యాండ్కి వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ కాంట్రాస్ట్ క్లాత్ను కూడా 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని ఈ హ్యాండ్కి క్రింద 3 ఇంచెస్ అనుకున్నాం కదా, ఇక్కడ విడ్త్ అండ్ లెంత్ చెక్ చేసుకొని దాని ప్రకారం 3 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత దీనికి ఒక లైన్ తీసేసుకొని ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని కూడా 2 పార్ట్స్గా చేస్తే 2 హ్యాండ్స్కి వచ్చేస్తాయి. ఇలా కాంట్రాస్ట్ క్లాత్ తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు పైన పఫ్ హ్యాండ్ కోసం తీసుకోవాలి. ఇక్కడ మనకి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్లో మిగిలింది 2.5 ఇంచే కదా, అది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు పెట్టేసుకోవాలి. బట్ పఫ్ హ్యాండ్ అంటే లెంత్ విడ్త్ అనేది ఎక్స్ట్రా ఉండాలి కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పక్కకు పెట్టేసుకొని అక్కడ నుంచి 2.5 ఇంచ్ కానీ 3 ఇంచ్ కానీ విడ్త్, అలానే లెంత్ కూడా 2.5 కానీ 3 ఇంచెస్ కానీ ఇక్కడ మనం తీసుకున్న లెంత్ అండ్ విడ్త్ని బట్టి పఫ్ సైజ్ అనేది పెరుగుతుంది. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఏ షేప్ వచ్చిందో అక్కడి నుంచి మార్క్ చేసుకొని ఆ తర్వాత పైనుంచి హ్యాండ్ని ఒకేసారిగా మొత్తంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న హ్యాండ్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పఫ్ హ్యాండ్ని నార్మల్ హ్యాండ్తో కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. తర్వాత దీన్ని కూడా 2 పార్ట్స్గా కట్ చేసుకొని పైన చిన్న కటింగ్ ఇవ్వాలి. 1 ఇయర్ బేబీ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసాం కదా. దీని కంటిన్యూషన్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.